హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక హెల్దీ అయిన ఐస్ క్రీమ్ అనమాట. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అందరూ చేస్తున్నారు. మా పిల్లలు ఒకటే గొడవ చేయమని అసలు ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందో అని చేశాను అనమాట. ఫస్ట్ టైము ఇలా చేసుకుంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, వాళ్ళు కావాల్సింది కూడా మనం ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం భలే ఉందండి, చాలా బాగుంది. దీంతోసం నేను ఒక మీడియం సైజు వాటర్ మిలన్ని మంచిగా గింజలు లేకుండా మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గిన్నెలు లేకుండా ఒలిచేసేయండి. ఇది కొంచెమే పని, గింజలు లేకుండా తీయడం, మిగతాదంతా ఈజీనే. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక గిన్నెకి నేను 4 స్పూన్లు పంచదార వేసాను. ఒక స్ట్రెయినర్ సాయంతో మొత్తం అంతా వడకట్టేసాయి అనమాట. అంటే ఇంకా మనకి చిన్న చిన్న గింజలు ఎన్నో కొన్ని ఉంటానే ఉంటాయండి, ఎన్ని తీసినా మనం తినేటప్పుడు ఒక పీసుకి అన్ని గింజలు వచ్చినప్పుడు కాయ అంటే ఎన్ని ఉంటాయి కదా, అన్నీ తీసేసాను. ఇప్పుడు ఇంకోసారి రెండో ట్రిప్ అనమాట. దీంట్లో కూడా గింజలు తీసేసి మంచిగా దీంట్లో కూడా పంచదార వేసేసుకొని స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 4 స్పూన్స్ వేసాను కానీ కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ స్వీట్ లేదు, అలానే తక్కువ లేదు, సమానంగా ఉంది. పిల్లలు కొంచెం టేస్ట్గా ఉంటేనే తింటారు, మరి పెద్దవాళ్ళలాగా చప్పగా తినాలంటే తినలేరు కదా. ఇప్పుడు దాన్ని మంచిగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాంటి ఐస్ క్రీమ్ మోల్డ్స్ బయట చాలా రకాలుగా దొరుకుతున్నాయి కదండి. నేను ఇది తీసుకున్నాను, దీంట్లో 8 వస్తాయి అన్నమాట. అయితే దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టిన జ్యూస్ని వేసేసాను. ఇంకేం వేయలేదండి, నేను ఒట్టి పంచదార మాత్రమే వేసాను. దీంట్లో కొంచెం గ్యాప్గా ఫిల్ చేస్తున్నా, ఎందుకంటే మనం ఆ క్యాప్ పెట్టినప్పుడు లీక్ అవ్వకుండా ఉంటుందని. ఇలా పెట్టినప్పుడు లీక్ అవ్వద్దు అంటే కొంచెం మెల్త్గా ఉంచండి, మరీ నిండా వేసేయకండి. ఇలా మంచిగా ఫిల్ చేసేసుకొని క్యాప్స్ పెట్టేసుకోండి. ఈ పెట్టేసిన తర్వాత ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5-6 గంటల పాటు ఉంచండి. నైట్ చేసేసి మార్నింగ్ పెడితే ఇంకా బెస్ట్. ఇంకా మిగిలిన జ్యూస్ని ఎందుకు వేస్ట్ చేయడం, ఇలా గ్లాసులు వేసుకొని మనం కూడా ఆస్వాదించేద్దాం. పిల్లలకి ఐస్ క్రీము, పెద్దవాళ్ళకేమో జ్యూసు. మా చిన్నప్పుడు తింటే తినండి లేకపోతే లేదని మొహం కొట్టేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఇన్ని రకాలుగా చేయాల్సి వస్తుంది ఫ్రూట్స్ తినిపించాలంటే. నిజంగా చెప్పాలంటే అప్పటి పిల్లలే చాలా స్ట్రాంగ్, మనమే బెటర్ అనిపిస్తుంది. ఏది ఉంటే అది తిన్నాం కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నాం. ఇప్పుడు పిల్లలకి అది ఫ్రూట్స్ తినరని ఐస్ క్రీమ్ రకరకాలుగా చేసినా ఇప్పుడు ఇంకా తినడానికి కూడా వాళ్ళకి ఇబ్బందే ఉంటుంది. కానీ అది కూడా పాత రోజులే మంచివని ఇందుకే అనిపిస్తుంది ఒక్కోసారి. చూడండి, మంచిగా నైట్ చేసేసి మార్నింగ్ తీస్తే అలా ఐస్ క్రీమ్స్ ఎంత బాగున్నాయి. చిన్నప్పుడు పుల్ల ఐస్ క్రీమ్ అని ఉండేది కదా, ఆరెంజ్ కలరు రెడ్ కలరు, తింటే నాలుకంతా ఎర్రగా అయిపోయేది. ఆ కలర్ గురించి కొనుక్కొని తినేవాళ్ళం అనమాట స్కూల్లో. చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. కానీ చాలా బాగుందండి టేస్ట్. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ మిలన్ తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. మనం ఏ ఫ్రూట్స్ అయినా ఇలా చేసుకోవచ్చు. కానీ చూడడానికి లుక్ ఎంత బాగుందో, తింటే కూడా టేస్ట్ అంత బాగుంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేయొచ్చు, చాలా బాగుంది టేస్ట్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.